1951లో మొదటిది ఏర్పాటు చేసిళ్ళు అని చెప్పేసి అనుకున్నాం. సో ఇప్పటి వరకు దాదాపు 16 ఆర్థిక సంఘాలను ఫైనాన్స్ కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 15-16 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 15-16 అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎగ్జామ్లో ఇది జీకే అవుతుంది, ఇది కరెంట్ అఫైర్స్ అవుతుంది. సో రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకోవాలి. సో 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అంటే ఎన్కే సింగ్. ఇది చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ అడగడానికి స్కోప్ ఉన్న బిట్. మీకు వాడు 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఏది అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి ఉంటుంది. సో మనం రీసెంట్ డేటాని చదువుకొని వెళ్తాం, వాడు 15వ ఆర్థిక సంఘం చైర్మన్ని మనకు క్వశ్చన్ అడగడానికి ఉంటుంది. సో దీని సూచనలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉన్నాయి అంటే సో 2020 నుంచి 26 వరకు అమల్లో ఉంటాయండి. సో ప్రతి 5 సంవత్సరాలకి 5 సంవత్సరాల కాలానికి ఎన్నుకుంటాము అన్నాం. బట్ ఇక్కడ కోవిడ్ అనేది మనకి ఇంపాక్ట్ చూడడం వల్ల సో దాని యొక్క కాలాన్ని 1 ఇయర్ ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. సో దానితో పాటు జమ్మూ కాశ్మీర్ అనేది బైఫర్కేట్ అవ్వడం మూలంగా సో దాంట్లో కొంచెం స్వల్ప మార్పులు అనేవి జరిగినాయి. సో దానికోసమే దాని యొక్క కాలాన్ని 2020 నుంచి 26 వరకు అమల్లో ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రీసెంట్గా మనకు ఏర్పాటు చేసిన కమిషన్ ఏంటి అంటే 16వ ఆర్థిక సంఘం.